హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి మనకి పేపర్ ఏ విధంగా ఉండబోతుంది? ఒకే జిల్లా, ఒకే పేపర్ విధానంలో ఉండబోతుందా? లేదా మనకి నార్మలైజేషన్ ప్రక్రియలో మనకి పేపర్ అనేది ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలుసుకోబోతున్నామండి. అయితే ఈ రెండిట్లో కూడానా మనకి ఏది బెస్ట్? ఒకే జిల్లాలో అంటే ఒకే జిల్లా, ఒకే పేపర్ మోడల్ బెస్టా? లేకపోతే మనకి నార్మలైజేషన్ ప్రక్రియ బాగుంటుందా కూడా మనం తెలుసుకుందామండి. అయితే అభ్యర్థులందరూ అడుగుతుంది ఏంటి అనుకున్నట్లయితే అందరికీ కూడాను ఒకే జిల్లా, ఒకే పేపర్ ఏదైతే తెలంగాణలో ఏ విధంగా అయితే మనకి డీఎస్సీ కండక్ట్ చేసి ఉద్యోగాలు భర్తీ చేశారో, అదే విధంగా ఏపీలో కూడా ఇదే ఫార్ములా విధంగా ఒకే జిల్లా, ఒక జిల్లాకి ఒకే పేపర్ కిందైతే మనకి క్వెషన్ పేపర్‌నైతే మనకి డిజైన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ విధంగానైతేనే మనకైతే అభ్యర్థులకైతే మేలు కోరుతుందని చెప్పేసి, మేలు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుందనమాట. అయితే చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే హెల్ప్ డెస్క్ నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి, లోకేష్ గారి వరకు కూడా ఈ యొక్క దీన్ని తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల కూడా మనకి చాలా మందైతే ఎక్కువ మార్కులు, తక్కువ మార్కులు రావడం అని జరుగుతుంది కాబట్టి, సో, అందరూ కూడా కోరుకుంది ఏంటి అనుకున్నట్లయితే ఒకే జిల్లా, ఒకే పేపర్ మోడలే మనకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారండి. అయితే మాక్ టెస్ట్ లింకులు కూడా మనకైతే యాక్టివేట్ అయితే కాబోతున్నాయి. సో, మాక్ టెస్ట్‌లయితే మీరు 20 తారీఖు నుంచి రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి, సో, అందరూ కూడా మాక్ టెస్ట్‌లయితే రాయండి. మనకి ఎగ్జామ్ ఎంత అటెంప్ట్ చేసాం అన్న అదే ఎంత ప్రిపేర్ అయ్యాం అన్న దానికన్నా కూడా మనకి టైమ్ మేనేజ్‌మెంట్ రావాలన్నమాట. టైమ్ మేనేజ్‌మెంట్, ఆప్షన్ ఎంట్రీ దాంతో పాటే తక్కువ టైంలోనే మనకి ఎలా మనం సాల్వ్ చేయగలుగుతున్నాం, ఎలా మనం ఆన్సర్స్‌ని పెట్టగలుగుతున్నాం అన్న దాని మీదే మన ఎగ్జామ్ అనేది రిజల్ట్ అనేది టోటల్ ఓవరాల్ రిజల్ట్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో, డీఎస్సీ అభ్యర్థులు వాస్ట్ సిలబస్ ఉండడం వల్ల, ఎక్కువ సిలబస్ ఉండడం వల్ల మనకైతే ఆ టైమ్ మేనేజ్‌మెంట్ కూడా తెలుసుకోవాలండి. అయితే మనకి 15 రోజులే టైం అయితే ఉంది. అయితే మనకి టైం అయితే గడువైతే పెంచబోమని చెప్పేసి అయితే మాత్రం క్లారిటీగా అయితే ఇచ్చారు. అయితే ఏమైనా పెంచే అవకాశం ఉందా? లేకపోతే ఏమైనా డీఎస్సీకి సంబంధించి ఏమైనా పోస్ట్‌పోన్ అయినా సరే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందన్నమాట. మనకి డీఎస్సీకి సంబంధించి ఎటువంటి చిన్న, పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందండి. అలాగే డీఎస్సీలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ 15 రోజుల టైంని కూడా ఎట్లా మీరు మేనేజ్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎట్లా మీరు చేయాలి అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానెల్ వీడియోస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో, మీరేం లేదు కామెంట్ సెక్షన్‌కెళ్ళి ప్రిపరేషన్ వీడియోస్ అని కొట్టినట్లయితే మీకు మన యూట్యూబ్ ఛానెల్ తరపు నుంచి కూడా ప్రిపేర్ అవ్వడానికి మనం మంచిగా టిప్స్, ట్రిక్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతాయండి. సో, అయితే మీకు 15 రోజుల టైం అయితే ఉంది కాబట్టి, సో, అందరూ కూడా మీ ప్రిపరేషన్ అయితే మాత్రం కొనసాగించండి. సో, ఎక్కడ కూడా మీరు గ్యాప్ ఇవ్వద్దు. ఎక్కడ పోస్ట్‌పోన్ అవుతదని గాని, లేకపోతే పేపర్ ప్యాటర్న్‌లో ఏమైనా మార్పొస్తదని మీరు చెప్పి మీరైతే వెయిట్ చేయొద్దు. అలాగే వెబ్‌సైట్‌కైతే వెళ్ళండి. మనకి మరి ప్రెజెంట్ అయితే మనకి ఎటువంటి మాక్ టెస్ట్‌లు రాయడానికి అయితే లింక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో, మనకేమైనా అప్డేట్ వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. సో, అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేయండి. సో, మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయినట్లయితే డీఎస్సీకి సంబంధించి మనకి ప్రిపరేషన్‌కి యూజ్‌ఫుల్ అయ్యే మెటీరియల్ మొత్తం కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, వెంటనే వెళ్లి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. వీలైతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఫేస్‌బుక్ పేజ్‌ని కూడా ఫాలో అయితే అవుతూ ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.